శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. లాభంలో రాహు బలంగా ఉన్నారు. దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు కుజుడితో కలిసి. లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూల పడుతుంది. ఉద్యోగంలో ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెనకడు వేయకుండా ఉండడం చెప్పదగినది. మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని తలపెడతారో ఆ దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం సాయశక్తులా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు ధనస్థానంలో. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేదాకొచ్చి చేయి జారిపోవడం లేదా లేటుగా రావడం ఇటువంటి పరిస్థితులు గోచరిస్తోంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవడం, ఆస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడడం, ధనం రావాల్సిన సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే సమస్యపై వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి కొంత సానుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడం కోసం ప్రతిరోజు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం చెప్పదగినది. విద్యార్థులు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి చక్కగా చేయగలుగుతారు. ముందు చూపుతోటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తుంది. కుటుంబ స్థానం పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగాను, ఉద్యోగంలోనూ మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. అయితే 10 మందిలోనూ ముక్కుసూటితనంగా వెళ్ళడం వల్ల కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అయితే వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా మన పని మనం చేసుకుపోవాలనే భావంతో మీరు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కొంతవరకు కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, వాహన విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోతాయి. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని ఏదైనా రూపైనా డబ్బు వచ్చిన ధనాన్ని ఏదో రూపైనా స్థలం కానీ బంగారం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఏలినాడు శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు రాహుకేతులకి లేదా అదేవిధంగా మంగళవారం నాడు రాహుకేతులకు అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మగవారు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏకముఖి, సప్తముఖి, అష్టముఖి ఈ 3 కలిపిన రుద్రాక్ష మాల మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా జాతక విశ్లేషణ కోసం మీరు సొంతంగా తెలుసుకోదలుచుకుంటే కనుక 773188ని సంప్రదించండి. ఏదైనా పరిష్కారం కావచ్చు. ఎందుకంటే జాతకంలో మేషరాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారి వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే కనుక నన్ను సంప్రదించండి, చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అనేది వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబర్ధనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడు కాలం, ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని ఈ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నాయనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం, అది మళ్ళీ మనగానే రిజైన్ చేయాలా లేదా వేరే చోటుకు వెళ్ళాలా అనే ఇటువంటి పరిపిల్లలుగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచన విధానం బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కాస్త తడబడుతూ ఉంటారు. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మీరు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు, వస్తాయి కూడా. అదేవిధంగా కాంట్రాక్టులు, మీరు ఏదైతే కాంట్రాక్ట్ కోరుకున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. దానిపరంగా ఈ వారం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఒక రకమైన మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేది ఉండదు. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటినారు ఒత్తులతోటి బుధవారం నాడు, గురువారం, శుక్రవారం నాడు స్వామివారికి దీపారాధన చేయడం చెప్పదగినది. శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా పసుపు ఇచ్చి అభిషేకం చేయించండి. గుడిలో స్వామివారికి పసుపు జలాలు ఇచ్చి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఉద్యోగపరంగాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే సమస్య పోవడం, ఒకందుకు మనకి పాజిటివ్గా
ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.